హరి ఓం శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్తం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 4వ అధ్యాయము జ్ఞానయోగము. శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి ఒక్క మనిషి కూడా యోగమును పొందడానికి ప్రయత్నం చెయ్యాలని, యోగమును పొందాలి అంటే తానెవరో తనకు తెలిసి ఉండాలి అని కృష్ణ పరమాత్మ మన అందరి కోసం జ్ఞాన ఉపదేశాన్ని చేస్తూ ఉన్నారు. నీవు ఈ దేహములో బంధింపబడి ఉన్నావు, నువ్వు సచ్చిదానంద స్వరూపమైన ఆత్మవే అనే జ్ఞానముతో కూడి నువ్వు చేసే ప్రతి పని కూడా జాగ్రత్తగా చెయ్యాలి అంటున్నారు. జాగ్రత్త అంటే ఏంటి? మనకేదైనా ఒక వస్తువు మీద మమకారం ఉందనుకోండి, ఆ వస్తువు యొక్క మమకారం శాశ్వతమైన ప్రయోజనాన్ని ఇస్తుందా లేకపోతే కొద్ది ప్రయోజనాన్ని ఇస్తుందా అని చెప్పి విచక్షణ చెయ్యగలిగినటువంటి జ్ఞానము నీకు ఉండాలి. శాశ్వతమైనది ఆత్మ అంటే ఈ దేహం ఉన్నప్పుడు, ఈ దేహం పడిపోయిన తర్వాత కూడా నిన్ను రక్షించగలిగే వస్తువు కోసం నీ యొక్క ప్రయత్నం ఉండాలి అంటారు కృష్ణ పరమాత్మ. మనం ఏం చేస్తామంటే తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం అని చెప్పేసి మనమందరము తపన పడుతూ ఉంటాం. ఇప్పుడు ఈ క్షణంలో నాకు ఒక పండు తినాలనిపిస్తే ఆ పండు తినడం కోసం నేను ప్రవర్తించిన తీరు ఎలా ఉంటుందో దానిని బట్టి భగవంతుడు ఏం చేస్తారంటే మనం పరమాత్మను చేరడానికి కావలసిన అవకాశం ఇస్తారా లేకపోతే మళ్ళీ మళ్ళీ శరీరాలు పొందడానికి కావలసిన స్థితి ఇస్తారా? అంటే ఒక పండు తినడంలో కూడా పరమాత్మ ఇంత నిర్ణయం చేస్తారా అంటే ఖచ్చితంగా చేస్తారండి. మనం ఒక పండు తింటున్నాము అంటే ఆ పండు నువ్వు కష్టార్జితంతో సంపాదించినదై ఉండాలి, ధర్మంతో కూడినదై ఉండాలి, ఇంకా నువ్వు తినేటప్పుడు దానిని ఇతర ప్రాణులకు కొంత పెట్టి ఉండాలి. ఇలా ఎన్నో విషయాలు చెప్పారు. అంటే మనము ఒక పండు తింటేనే భగవంతుడు ఇన్ని విషయాలు మాట్లాడుతున్నారు. నీవు సంపాదించావా అంటే నువ్వు ఇంట్లో చెట్టు పెంచి నువ్వు ఆ పండు తింటున్నావా, లేకపోతే పక్కింట్లో చెట్టు పండు తింటున్నావా? ఇలా రకరకాల విషయాలతో విచారణ చేసి జీవించాలి. అంటే జ్ఞానంతో కూడిన కర్మ కష్టం అనిపిస్తుందండి. కానీ కొన్ని కోట్ల జన్మల నుంచి సాధించలేనటువంటి మోక్షాన్ని ఈశ్వరుడు ఈ జన్మ ప్రయత్నము చేత సాధించవచ్చు అంటున్నారు. దానిని ఎలా అంటే వశిష్ఠుడు ఒక చిన్న ఉపమానంలో చెప్పారనమాట. ఏంటంటే మన అందరము కూడా మన ప్రతిబింబాలను చూసుకోవడానికి అద్దాన్ని ఉపయోగిస్తాం కదండి. ఈ అద్దానికి ఏమైనా కర్మ అంటుకుంటుందా? దీనికి ఏదైనా ఆకారం ఉంటుందా? ఏమీ ఉండకపోయినప్పటికీ కూడా అద్దం ఏంటి? మనం ఏ వస్తువునైతే అద్దం ముందు పెడతామో ఆ వస్తువులన్నీ కూడా అద్దం యందు ప్రతిబింబిస్తూ ఉంటాయండి. అంటే మనం పూర్వజన్మలలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల వల్ల మనకు ఏమవుతుంది? సంపదలు కలిసి రావడం, ఉద్యోగం రావడం, లేకపోతే బంధుమిత్రులతో స్నేహభావంతో మెలగడం, లేకపోతే వైరి భావన కలగడం, ఏదైనా ఒక ఉద్యోగం వస్తుంది అనుకున్న ఉద్యోగం రాకపోవడం, ఇవన్నీ మనం ఏమంటాం? దైవం సహకరించింది, దైవం సహకరించలేదంటాం. ఇంకా మన వాడుక భాష అదృష్టం లేదండి నాకు రాలేదండి అంటాం.
అదృష్టం ఉంది, నాకు ఈ వస్తువు వచ్చింది అంటున్నాం. అంటే ఇదంతా దైవమే మనకిస్తుందా? లేకపోతే మనము చేసిన కర్మలు ఇస్తున్నాయా? అద్దం ముందు మనం నిల్చొని ముఖం బాగా లేదని చెప్పేసి అద్దం పగలగొట్టామనుకోండి, ఎవరు నష్టపోతారు? అద్దం ఇవాళ పగిలిపోయింది కాబట్టి మళ్ళీ కొత్త అద్దాన్ని కొని తెచ్చుకోవాలి. అంటే నీ యొక్క ముఖము బాగా లేక ప్రతిబింబంలో ఉన్నటువంటి లోపాన్ని చూసి నీవేం చేస్తున్నావు? అద్దం మీద దాన్ని ఏం చేస్తున్నావు? దాని మీద నిందను మోపుతున్నావు. అంటే నీ ముఖము బాగా లేకపోతే అద్దాన్ని నింద చేస్తూ ఉన్నావు. అదే విధంగా ఒక తాడుని మనం చీకట్లో పాము అనుకున్నామనుకోండి, ఇప్పుడు పాము నన్ను చంపేస్తుందేమో అనేటటువంటి బెంగ కలిగినప్పుడు మనం చాలా ఉద్రేకాన్ని పొందుతాం. ఎప్పుడైతే అది వెలుగులో పాము కాదు తాడు అని తెలిసిన తర్వాత మనం ఏం చేస్తాం? చాలా సంతోషాన్ని పొందుతాం. అప్పటి వరకు పడినటువంటి వేదనంతా పోయింది. ఎప్పుడు? దీపం వెలిగించి అది పామా తాడా అని చూసినప్పుడు అది తాడు కాదు పాము అన్నప్పుడు భయపడతాం. లేదు ఇది పాము అవునా అంటే పాము కానే కాదు తాడుని చూసి భయపడ్డామనుకోండి, అప్పటి వరకు ఉన్నటువంటి ఏవైతే ఆ క్రోధము, ఆవేశము, భయము, భ్రాంతి ఇవన్నీ తొలగిపోతాయండి. ఎందుకు ఇవన్నీ జరిగాయి అంటే సత్యమేదో తెలియనంత వరకు నువ్వు భయపడ్డావు. అందుకే తావసత్యం జగద్భాతి శుక్తికా రజతం యత యావన్నజ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానమద్వయం అంటారు శంకరాచార్యుల వారు ఆత్మబోధలో చెప్తారండి. ఏమంటున్నారు? మనం ముత్యపు చిప్పను చూసినప్పుడు మనం ఏమనుకుంటామంటే అది వెండి అనుకుంటామండి. ఎప్పుడైతే మనం సత్యాన్ని తెలుసుకుంటామో ఇది వెండి కాదు అనే విషయం తెలుస్తుంది. అదొక ముత్యపు చిప్ప, ఇది వెండి కానే కాదు. మనకు భగవంతుడు ఎవరు అనే సత్యం తెలియనంత వరకు, అంటే ఈ దేహమే నేను అనుకుంటున్నామండి. దైవం అంటే ఎవరంటే మనమందరము దైవ స్వరూపాలమే. 84 లక్షల రకాల ఉపాధులన్నీ కూడా దైవ స్వరూపాలే. కానీ ఇవి ధరించినటువంటి తొడుగులను చూసి భ్రాంతి పొందుతున్నాం. ఇంకా చక్కగా అర్థం కావాలంటే అండి, మనం ఇవాళ ఒక పట్టు వస్త్రాన్ని ధరించామనుకోండి, ఆ వస్త్రము చేత మనం ఆనందాన్ని పొందుతాం. ఒక రోజున మనం చిరిగిన వస్త్రాన్ని ధరించవలసి వచ్చిందనుకోండి, చాలా దుఃఖపడతాం. అంటే వస్త్రం యొక్క విలువ చేత మన ఆనందం ఉంది, దుఃఖం ఉందండి. అదే విధంగా మనం తొడుక్కున్న శరీరం అందంగా ఉండి అందరూ పొగుడుతున్నారనుకోండి, అంతా మనకు ఆనందంగా ఉంటుంది. ఈ శరీరానికి సంబంధించి ఏదైనా అనారోగ్యం వచ్చి మీరు చిక్కి శల్యమైపోయారనుకోండి, ఈ శరీరాన్ని చూసి అందరూ కూడా మిమ్మల్ని అయ్యో ఇలా అయిపోయారేంటండి అంటే ఎంతో దుఃఖాన్ని పొందుతున్నాం. అంటే వస్త్రాన్ని చూసి ఆ వస్త్రంలో ఉన్నటువంటి తలుకు బెలుకులను చూసి పొందిన ఆనందానికి, అందమైన శరీరాన్ని మనం ధరించి పొందిన ఆనందానికి ఏదైనా తేడా ఉందా? ఇది రావాలి మనందరికీ విచారణ. మనం ఏం చేస్తున్నాం? ఈ శరీరము నేను అంటున్నాం, దీని యొక్క అందచందాలను నావి అని చెప్పేసి అనుభూతి పొందుతున్నాం. దీనికి ధరించిన వస్త్రాల చేత మళ్ళీ దుఃఖము, ఆనందం పొందుతున్నాం. ఈశ్వరుడు మనందరికీ తెలియచేసే యోగం ఏమయ్యింది? నువ్వు ఈ శరీరాన్ని తొడుక్కున్నావు. ఇప్పుడు మనం మామూలుగా గరుడ పురాణము ఇట్లా పురాణాలలో చెప్తారండి. ఏమని చెప్తారంటే, మనం చనిపోయిన తర్వాత అంటే ఈ శరీరం పడిపోయిన తర్వాత ఏదైనా పాపం చేసున్నామనుకోండి, ఇప్పుడు మనల్ని ఏం చేస్తారంటే యమభటులు నరకానికి తీసుకెళ్తారు. ఇవన్నీ నిజంగా ఉన్నాయా అని ఎవరైనా సందేహించారనుకోండి, మరి మనం ఇవాళ ఎందుకు కష్టపడుతున్నాం? మన జీవితాలలో కష్టాలు లేవా? ఎందుకు మరి నీ కష్టాలకు వేరొకరి కష్టాలకు ఎందుకు వ్యత్యాసం ఉంది? అంటే నువ్వు చేసిన కర్మలలో ఉన్న దోషాలు, ఇతరులు చేసిన కర్మలలో ఉన్న దోషాలలో ఉన్న వ్యత్యాసాన్ని బట్టి మరి ఒకరికి పెద్ద కష్టం, ఒకరికి చిన్న కష్టం వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం తెలుసో తెలియకో ఇతరులకు ఏదైనా మనం ద్రోహం చేసి ఉన్నామనుకోండి, అప్పుడు దానివల్ల మనకి భగవంతుడు ఏం చేస్తారంటే ఈ శరీరం విడిచిపెట్టగానే యమభటుల చేత మనల్ని తీసుకువెళ్ళమంటారట పరమాత్మ. అలా యమభటులు మనల్ని నరకంలోకి తీసుకెళ్ళాక వారి వారి కర్మలను బట్టి ఒకరికేమో కాలిపోయిన శరీరంలోకి మనల్ని పంపిస్తారట. లేకపోతే కాళ్ళు చేతులు లేనటువంటి శరీరంలో నేల మీద పాకుకుంటూ వెళ్ళిపోయే శరీరాలు,
ఇవన్నీ ఆల్రెడీ అక్కడ డిజైన్ చేసి పెట్టుంటాయట. ఎవరెవరికి ఏ ఏ విధమైనటువంటి కర్మలలో దోషాలున్నాయో దోషాలను బట్టి మనల్ని తీసుకెళ్తారట. ఇవన్నీ నిజమా అంటే నమ్మితే ఉపయోగం ఏంటంటే పరమాత్మ ఏమంటున్నారండి, నమ్మండి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి అంటున్నారు. ఇక్కడ పరమాత్మ మీతో ఏమైనా మీ సంపదలన్నీ త్యాగం చేయించమంటున్నారా? లేదు. ఆయన ఏమంటున్నారు, జాగ్రత్త పడండి. ఇక్కడ ఇవాళ మీరు చేసే ఆలోచన, మీ మనసులో మీరు వేరొకరి గురించి చేసే ఆలోచన, మీరు మాట్లాడే మాట, మీ దగ్గర ఉన్న సంపదను ఖర్చు పెట్టడంలో మీరు ప్రవర్తించే తీరు, ఇవన్నీ మీకేమవుతాయి? జాగ్రత్త పడడానికి అవకాశం ఉంది కదా. తెలుసుకోవడం వల్ల నష్టం ఏమైనా ఉందా? తెలియకపోవడం వల్ల ఈ శరీరం విడిచిపెట్టాక ఏ శరీరం తొడుక్కుంటామో తెలీదు. తెలియనప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ విచ్చలవిడి ప్రవర్తన ఉంటుంది. మాట్లాడకూడని విధంగా మాట్లాడతాం. ఎవరినో ఇబ్బంది పెడతాం. వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారు. మన మాట గుర్తొచ్చినప్పుడల్లా దుఃఖపడతారు. మనం దుఃఖపడమా? మనల్ని ఎవరైనా తిట్టారండి, ఆ మాట ఇప్పుడు గుర్తొస్తే వెంటనే కళ్ళమ్మడి నీళ్ళు వస్తాయి. ఎందుకు 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 కళ్ళమ్మడి నీళ్ళు వచ్చాయంటే, పలానా రోజున పలానా టైంలో నన్ను తిట్టారు. ఇప్పుడు నువ్వు సంతోషంగానే ఉన్నావు, కానీ గుర్తొచ్చింది. గుర్తుకు రాగానే బాధపడుతున్నావు కదా. పరమాత్మ అంటున్నారు, మీరు వేరొకరిని అలాగే ఏదైనా మీరు అనకూడని రీతిలో ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తిస్తే, మీ వల్ల వాళ్ళు కూడా దుఃఖపడితే, మీ పుణ్యమంతా తరిగిపోతే, మీరు నరకాది లోకాలలోకి వెళ్ళి దుఃఖాన్ని పొందాలి. ఇక్కడ మనం ఈ లోకంలో చూడట్లేదా అండి? పుట్టుకతో చక్కగా పుడతారు. ఏదో చిన్న చిన్న మనస్పర్ధల చేత కిరసనాయిలు పోసుకొని నిప్పంటించుకొని సగం శరీరం కాలిపోయి బ్రతికి చివరి వరకు కూడా ఆ కాలిపోయిన శరీరంతో కాలాన్ని గడిపే వాళ్ళని మనం ఎంతమందిని చూడట్లేదు. తెలిసి తెలియనటువంటి ఆ జ్ఞానము చేత, మిడిమిడి జ్ఞానం అంటారు, మిడిమిడి జ్ఞానం చేత మనం చేసే తప్పులకు జీవితాంతం శిక్షను పొందుతున్నామా లేదా? ఈ శరీరంతో ఉన్నప్పుడు, ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా మనకు శిక్ష పడుతుంది. కాబట్టి ఈశ్వరుడు చెప్తున్నారు, మీరందరూ సత్యాన్ని తెలుసుకోనంత వరకు కూడా, మీ యొక్క ప్రవర్తనలో మార్పు రానంత వరకు మీరు క్షోభ అనుభవిస్తూనే ఉంటారు. మీకు చాలా శాస్త్రాలు తెలుసు, కానీ మీ మనస్సు మీ బుద్ధిని మాత్రం జ్ఞానం చేత కడగలేదండి. అప్పుడు దానివల్ల ప్రయోజనం ఏమీ లేదండి. ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ మనస్సును బుద్ధిని కనుక మనము శుద్ధపరచకపోయినట్లయితే ఎన్నో రకములైనటువంటి ఇబ్బందులను పడవలసి వస్తుంది. అంటే ఇప్పుడు మనకు అనేక రకాలైన పురాణాలు తెలుసు, ఇతిహాసాలు తెలుసు, అన్నీ తెలుసండి. కానీ మన మనస్సు బుద్ధి మాత్రం వాటి యందు ప్రవర్తించట్లేదనుకోండి, ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే కృష్ణ పరమాత్మ జాగ్రత్త చెప్తున్నారనమాట. ఏమంటున్నారు, మీరందరూ కూడా ఎలా ప్రవర్తించాలి అంటే, మనం పూర్వజన్మలలో చేసినటువంటి ఏదైతే పాపమో పుణ్యం అనేటటువంటి కర్మలను గురించి ఆలోచిస్తూ దైవం నన్ను కాపాడుతున్నానో, లేకపోతే ఇంకా ఎవరో నన్ను కాపాడతారని చెప్పేసి వేరొకరి మీద ఆధారపడకుండా, వశిష్ఠుడు అంటున్నారు, మీరు వేరొకరి మీద ఆధారపడకండి, దైవాన్ని కూడా నమ్మకండి అంటున్నాడు. అంటే మరి భగవంతుడు లేడని చెప్తున్నాడా వశిష్ఠుడు? కాదండి. మీరు చేసిన కర్మలనే దైవము ఏం చేస్తుంది? మీ చేత అనుభవింపచేస్తుంది, పాపాన్ని పుణ్యాన్ని కూడా. అంటే మనందరికీ కూడా భగవంతుడు నేర్పిస్తున్నారు, ఈ జన్మ ప్రయత్నము చేత, పురుష ఆకారము చేత, అంటే ఈ జన్మ పురుష ప్రయత్నము చేత మీరు పూర్వజన్మలలో పాపాలు చేసి ఉండనివ్వండి, లేకపోతే మీరు ఇంకేదైనా చేసి ఉండనివ్వండి, ఏది చేసినా ఈ జన్మ ప్రయత్నం చేత గనక మీరు మంచి కర్మలు చేస్తే అది మిమ్మల్ని రక్షిస్తుంది. ఎలాగంటే, పూర్వజన్మల్లో ఒక వ్యక్తి చాలా దుర్మార్గమైన పనులు చేశాడండి. వాడు పుట్టినప్పటి నుంచి ఈ జన్మలో అనేక పాపపు కర్మలు చేశాడు. తెలుసో తెలియకో చేశాడు. పూర్వజన్మలో పాపం ఉంది కదా, ఇప్పుడు కూడా వాడు పాపం చేశాడు. ఇప్పటికిప్పుడు వాడి యొక్క కర్మని వాడేం చేయొచ్చు? తప్పించుకోవచ్చా? మరి పూర్వజన్మలో పాపం చేశాడు, ఇప్పటి వరకు కూడా పాపాలు చేశాడు. మరి ఇన్ని చేసినా అతడు తన కర్మ నుండి బయటపడగలడా అంటే బయటపడలేడు అని మనం అనుకుంటాం. ఒక వ్యక్తి దొంగతనం చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి తన యొక్క దొంగతనాన్ని మానేశాడు, ఇప్పుడు సత్పురుషుడిగా మారాడు,
ఇప్పుడు ఆ వ్యక్తి తను చేసిన పాపాలకు పరిహారాన్ని కూడా వెతుక్కుంటున్నాడు. అంటే భగవంతుడు అంటున్నారు, నేనైతే క్షమిస్తాను, మీరు క్షమించరా అంటున్నారు. అంటే మనందరికీ ఎవరు ప్రమాణం? ఈశ్వరుడు శాస్త్రమునందు చెప్పిన మాట ప్రమాణం. అంటే ఎంతటి పాపము చేసిన వాడైనా తన తప్పును దిద్దుకుంటే మనం కూడా, అయ్యో పాపం తెలిసో తెలియకో తప్పు చేశాడు, పెళ్ళైన తర్వాత వాడు మంచి ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు, ఆ అమ్మాయి యొక్క అడుగు జాడల్లో వీడు కూడా నడుస్తున్నాడు, ఏ విధమైన దోషాలు లేవు, వాడు స్వచ్ఛంగా జీవిస్తున్నాడు అని చెప్పి అతడు చేసిన తప్పులను మన్నిస్తున్నాం కదండి మనం కూడా. అంటే భగవంతుడు మనందరికి ఒక సత్యం చెప్తున్నాడు, నేను కూడా మన్నిస్తాను. ఎన్ని పాపాలు చేసిన వాడినైనా నేను చేసింది తప్పు అని ప్రాయశ్చిత్తం పొందితే నేను వాడిని ఏం చేస్తాను? రక్షిస్తాను, కాపాడతాను అంటున్నాడు. దాని గురించి మనం ఇంతకు ముందు శ్లోకాలలో కూడా చెప్పుకున్నాం. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి అన్నారు. అంటే ఎంత పాపం చేసిన వాడైనా చేసింది తప్పు అని నన్ను భజిస్తే వాడిని నేనేం చేస్తాను? రక్షణ చేస్తాను అన్నారు. అంటే ఇక్కడ మనకు అర్థం కావాలి, ఇప్పటి వరకు ఈ క్షణం వరకు మనం తెలుసో తెలియకో ఏవో నేరాలు చేసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఈ పురుష ప్రయత్నము చేత, మీరు ఈ జన్మ ప్రయత్నము చేత ఏం చేస్తారు? నేను చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకోండి అని కృష్ణ పరమాత్మ అంటున్నారు. తెలుసుకొని మీ మనస్సును బుద్ధిని కూడా జ్ఞానము చేత ఏం చేస్తారు? ఆచరింప చెయ్యండి అంటున్నాడు. అంటే మనం మన యొక్క మనస్సును బుద్ధిని కూడా ఏం చేయాలి అంటే పవిత్రం చేయాలి. హృదయ పవిత్రత లేకుండా మీరు నన్ను చేరుకోలేరు అంటున్నారు. మీకెన్ని శాస్త్రాలు తెలిసినా శాస్త్రముల యందు చెప్పబడిన విషయాల చేత, మీరు చేసే కర్మల చేత ఇతరులకు ఇబ్బంది కలగకుండా మీరు గనక ప్రవర్తిస్తే ఆ ప్రవర్తన చేతనే మీరు నన్ను పొందగలుగుతారు. కానీ ఎన్ని శాస్త్రములు తెలిసినా మీ మనస్సును బుద్ధిని గనక ఉపయోగించి మీ హృదయాన్ని పవిత్రం చెయ్యకపోతే మాత్రం మీరు అందరి చేత గౌరవింపబడతారు, కానీ మీకు నా యొక్క అనుగ్రహం దొరకదు అంటున్నారు. పరమాత్మ చెప్పే మాట గ్రహించాలండి. ఇప్పటి వరకు చేసిన కర్మలు ఎన్నున్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా మీరు వదిలేయండి. ఇప్పుడు ఈ జన్మ ప్రయత్నము చేత మీరేం చేస్తారు? సత్కర్మ చేసే ప్రయత్నం చెయ్యండి, ఇతరులకు హాని కలిగించని విధంగా జీవించండి, చాలు. భగవంతుడు చూడండి, మీరు ఇప్పటి వరకు చేసిన వాటిని కూడా నేను లెక్కలోకి తీసుకోనంటున్నాడు. ఇప్పటి నుంచి గనక జాగ్రత్తగా ఉంటే మీరు చేసిన పాత కర్మలన్నింటినీ కూడా తీసేస్తానంటున్నాడు. ఇంకేం కావాలండి? మరి భగవంతుడు మన్నిస్తానంటున్నాడు. మరి భగవంతుడు మన్నిస్తానంటున్నప్పుడు ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడండి. మీకు ఈ భూమి మీద బ్రతికే అవకాశం ఎంతైనా ఉండొచ్చు. అది 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 50 సంవత్సరాల. మీరు ఎంత పుణ్యం చేసుకొని ఉంటే అంత పుణ్యము చేత మీరు జీవిస్తారు. కానీ ఈ క్షణం నుంచి జ్ఞానముతో కూడి ప్రవర్తించండి అని మనకు పరమాత్మ చక్కగా జ్ఞానబోధ చేస్తున్నారు. అందుకే ఆయన అంటున్నారనమాట, ఇప్పటి వరకు మీరు నా యొక్క నేను ఎలా శరీరాలు తీసుకుంటాను, ఎందుకు తీసుకుంటానన్నారు? సమాజంలో నేను సృష్టి చేసినటువంటి జగత్తులో ఎవరైనా పాపము చేస్తే పాపం చేసిన వారిని శిక్షించటానికి, మరి ధర్మాన్ని కాపాడే వాళ్లకు రక్షణ చేయడానికి, భూమి మీద ధర్మాన్ని విస్తరింప చేయడానికి నేనేం చేస్తానంటే పుడుతూ ఉంటాను అంటున్నాను. అంటే ఇక్కడ మనకు కృష్ణ పరమాత్మ చెప్పేటటువంటి సత్యం ఏమిటి అంటే, నిన్ను నువ్వు తెలుసుకోగలిగినటువంటి ప్రయత్నం చెయ్యమని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే భగవంతుడు మనల్ని రక్షిస్తారు అనే మాట చెప్పారు, శిక్షిస్తారనే మాట కూడా చెప్పారు. ఎవరైతే భగవంతుడు తప్పు చేస్తే శిక్షిస్తారని భయపడతారో, భయపడి భగవంతుడు శాస్త్రం నందు చెప్పబడినటువంటి సత్యాన్ని తెలుసుకొని ఎవరైతే తమ యొక్క మనస్సులను బుద్ధులను కూడా ఏం చేస్తారు? భగవన్మయం చేసుకుంటారో వాళ్ళందరూ నన్నే పొందుతారు అన్నాడు. మీరు మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేదు అని చెప్తూ, మరి పరమ పవిత్రం కావాలంటే ఏం చేయాలి? అసలు వేటిని పోగొట్టుకుంటే మనం భగవంతుడిని తెలుసుకుంటాం? మనకు భగవంతుడు దొరకాలండి. నాకు ఇన్ని శాస్త్రాలు తెలుసు కానీ భగవంతుడు దొరికాడా అంటే, భగవంతుడు దొరకాలి అంటే నీ మనసులో ఉన్న కల్మషం పోవాలి.
మనసులో ఉన్నటువంటి కల్మషాలు పోకుండా భగవంతుడు నీకు ఎలా దొరుకుతాడు? దొరకడు కదా. మరి మనకు భగవంతుడు దొరకాలి అంటే ఇక్కడ ఆయన ఏమంటున్నారు? చెప్తున్నారు, సాధన చెప్తున్నారు, సాధ్యమయ్యే విషయాలు చెప్తున్నారు. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతా. కృష్ణ పరమాత్మ జ్ఞానయోగం ప్రారంభించగానే చెప్పారు. ఏమన్నారు? 5 రకాలైనటువంటి విషయాల ద్వారా మన హృదయాన్ని కడగవచ్చు, పవిత్రం చెయ్యవచ్చు. ఇప్పుడు మనం ఒక విత్తనాన్ని పొలంలో వెయ్యాలంటే దానికి సంబంధించి మనం ఏం చేస్తాం? ఆ పొలంలో మనం ఫస్ట్ పొలాన్ని ఏం చేస్తాం? ట్రాక్టర్తో దున్నిస్తారండి. దున్నిచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి గడ్డి, అందులో ఉన్నటువంటి రాళ్ళు అవన్నీ తీస్తారు. మళ్ళీ పొలాన్ని మళ్ళీ అప్పటి వరకు ఏం చేస్తారు? మొదటిసారి దున్నినప్పుడు కొంచెం ఏమంటారు, కొంచెం పెద్ద పెద్ద మట్టి పెడ్డలు లాంటివి ఉంటాయి. ఇప్పుడు రెండోసారి దున్నినప్పుడు ఆ మట్టి అంతా కూడా మెత్తగా గుల్లగా మారేలాగా చేసి అప్పుడు ఏం చేస్తారు? అందులోకి నీళ్లు పెట్టడం. తర్వాత ఆ పొలాన్ని ఏం చేస్తారు? విత్తనము వేస్తే మొలకెత్తడానికి కావలసిన అనుకూలత ఏర్పాటయ్యేలాగా మనం పొలాన్ని శుద్ధి చేస్తాం కదా. మనందరికీ తెలుసు పొలాన్ని శుద్ధి చేయడం. అదే విధంగా ఇప్పుడు మీరు కూడా ఏం చేస్తారంటే మీ మనసులన్నింటినీ కూడా శుభ్రం చేసే ప్రయత్నం చెయ్యండి. ఏముందండి మా మనసులో కల్మషాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎప్పటి నుంచి తెచ్చిపెట్టుకున్నాం మనం మన కల్మషాలు? పరమాత్మ ఈ సృష్టి చెయ్యాలనుకున్నాడు. ఎప్పుడు చేయాలనుకున్నాడు? జగత్తుని ఆరంభించినప్పుడు, ఎప్పుడో అనాది కాలం నుండి ఈయన జగత్తును సృష్టి చేయాలనుకున్నాడు. అప్పుడు సృష్టి చేసినప్పుడు జీవుణ్ణి భూమి మీదకి ప్రవేశపెట్టాడు. అలా ప్రవేశపెట్టినప్పుడు ఏం చేశాడు ఆ జీవుడికి మనస్సు 5 ఇంద్రియాలు ఇచ్చారు. ఈ శ్లోకం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. 15వ అధ్యాయం 7వ శ్లోకం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అన్నారు. అంటే సనాతనంగా ఈ జీవుడు పుడుతూనే ఉన్నాడు. అంటే మనందరం ఎంత పెద్ద ముసలి వాళ్ళమో ఇవాళ మనం శరీరానికి సంబంధించి ఒక 4 ఏళ్ళు తక్కువ చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకు అంటే ఇంకా మనం చిన్నవాళ్ళం అనిపించుకోవడానికి మన వయస్సును తప్పు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు ప్రతి ఒక్కరు. ఎందుకు అంటే మేము ఇంకా చిన్నవాళ్ళమే అని చెప్పించుకోవడానికి. ఈశ్వరుడు చెప్తున్నారు, మీరు తొడుక్కున్నటువంటి శరీరము వయస్సు లెక్క పెడుతున్నారు. అసలు మీరు ఎప్పటి వాళ్ళో తెలుసా? పురాతనమైనటువంటి వాళ్ళు, సనాతనమైనటువంటి వాళ్ళు, అనాది ఆది లేనటువంటి స్వరూపం మీ అందరిది కూడా. కాబట్టి మీరందరూ కూడా నా యొక్క అంశ. అంటే నాకెంత వయస్సు ఉంటుందో మీకు కూడా అంత వయస్సు ఉంది. మీరు తొడుక్కున్న శరీరంతో నేను ముసలివాడిని, నేను వయసు వాడిని, నేను చిన్నపిల్లవాడిని అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఈ శరీరాలన్నీ కూడా ఏంటి? తాత్కాలికమైనవి. వీటికి ఏముంది? బాల్యము, యవ్వనము, తర్వాత జర, తర్వాత ఏముంది? మరణం ఉంటుంది. ఇవన్నీ శరీరానికి సంబంధించిన వికారాలు ఉన్నాయి. కానీ శరీరం లోపల ఉన్న మీరు మాత్రం శాశ్వతులు. మీతో ఉన్నటువంటి ఏవైతే 6 వస్తువులు ఉన్నాయో అవి కూడా మీ వెంట వస్తూ ఉంటాయి. మనస్సు 5 ఇంద్రియాలను ఇచ్చాను నేను. ఈ మనస్సు 5 ఇంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి? మీ పక్కనే ఉండి మీ యొక్క అవసరాలను తీరుస్తుంటాయి. అంటే మనం ఏదైనా ఒక ఊరు వెళ్తూ ఉన్నప్పుడు మన వెంట ఒక 2 పని మనుషుల్ని తీసుకెళ్ళామనుకోండి. ఇప్పుడు మనం వెళ్తూ ఉంటే మన వెనకాల వాళ్ళు ఏం చేస్తారు? బ్యాగులు తీసుకొస్తారు, మనకు కావలసిన వస్తువులన్నీ తెచ్చి పెడుతుంటారు. అలా కాకుండా మనమే మనం ఎవరినైతే సేవకులుగా పెట్టుకున్నామో వాళ్ళకి మనం పనులు చేసి పెడుతున్నాం అనుకోండి. అప్పుడు ఏమంటారు? అందరూ నవ్వుతారండి. ఎందుకు? పని వాళ్లతో పని చేయించుకోవడం రాక పని వాళ్ళకే యజమాని పనులు చేసి పెడుతుంటే అది మనకి ఎలా ఉంటుంది అని అంటే, డబ్బులు ఇస్తున్నాడు, మళ్ళీ వాళ్ళకే ఇతను ఏం చేస్తున్నాడు? పని చేసి పెడుతున్నాడు. అలాంటి వాళ్ళని చూసి అమాయకులని, తెలివి తక్కువ వాళ్ళని అంటాం కదా. మరి పరమాత్మ మనల్ని చూసి కూడా అలాగే అనుకుంటున్నాడు. ఆయన ఏమన్నాడు? మీకు నేనేం చేస్తాను? ఈ భూలోకంలో ఉన్న విషయాలను అనుభవించడానికి 5 ఇంద్రియాలు, మనస్సు ఇచ్చాను. వీటిని ధర్మబద్ధంగా వినియోగించుకొని హాయిగా సంతోషంగా ఈ భూమి మీద ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అనుభూతి చెంది హాయిగా భూలోకంలో ఎంతకాలం ఉండమంటాను అంతకాలం విహరించి మళ్ళీ మన ఇంటికి నువ్వు రా అని చెప్పేసి పంపించాం. పిల్లవాడిని 10 రోజులు టూరుకు పంపించామండి. వాడు చక్కగా 10 రోజులు అక్కడుండి రా నాయనా అంటే
వాడు 10 రోజుల తర్వాత వాడు అంటున్నాడు, నేను రాను డానా, అక్కడే బాగుంది, నేను రాను అంటే. మరి 10 రోజుల వరకు మాత్రమే తల్లిదండ్రులు డబ్బిచ్చి పంపించారు. మరి 11వ రోజు నుంచి వాడికి మరి ఏం కావాలి? డబ్బు కావాలి కదా! డబ్బు లేదు కాబట్టి మళ్ళీ వాడెక్కడికొస్తాడు? మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళాడో అక్కడికో మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. అంటే మనం కూడా ఎక్కడి నుంచొచ్చామో అక్కడికి వెళ్తున్నాం కానీ మళ్ళీ శరీరాలు తీసుకోవడానికి కావలసినటువంటి కొన్ని సంస్కారాలు మూట కట్టుకొని వెళ్తున్నాం. ఇప్పుడు నేను ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాననుకోండి, కొన్ని వస్తువుల మీద ఇష్టం, కొన్ని వస్తువుల మీద అయిష్టత, కొంతమంది మీద ప్రేమ, ఇలా అన్ని విషయాలు మూట కట్టుకొని నేనేం చేస్తున్నాను, ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే, ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళనండి. మళ్ళీ ఇక్కడ నేను ఏదైతే కోరుకున్నానో, కోరుకున్న దానిని పొందడానికి మళ్ళీ పుడుతున్నాను. అది నాకు మనిషి శరీరం వస్తుందా, లేకపోతే పశు శరీరం వస్తుందా అనేది నేను చేసుకున్న సాధనను బట్టి భగవంతుడు నిర్ణయిస్తాడు. అంటే నిర్ణయాధికారం ఎవరిది? భగవంతుడిది. స్కూల్లో పిల్లవాడు పరీక్ష రాశాడండి, ఆ పరీక్ష పేపర్ దిద్ది నువ్వు పాస్ అయ్యావు, ఫెయిల్ అయ్యావు అని చెప్పేది ఎవరు? క్లాస్లో టీచరు. అదేవిధంగా పరమాత్మ కూడా మనం చేసిన కర్మలలో ఉన్న దోషాన్ని బట్టి మనకు తర్వాత జన్మను నిర్ణయిస్తాడు. అంటే ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు, మీ అందరికీ సహాయంగా ఉండడం కోసం మనస్సు 5 ఇంద్రియాలు ఇస్తే మీరందరూ ఏం చేస్తున్నారు? మనస్సు ఎందు కొన్ని విషయాలకు సంబంధించిన విషయాలను, వాసనలను మూట కట్టుకొని, ఇప్పుడు మనసు ఏం చెప్తే జీవుడు అది చేస్తున్నాడు. మనస్సు అంటుంది పప్పన్నం బాగుంటుంది అంటుంది, జీవుడికి చెప్తుంది, ఓ పప్పన్నం బాగుంటుందా, ఒకసారి పెట్టు అని చెప్పేసి పప్పన్నం తిని ఇంకెప్పుడు పప్పన్నమే కావాలంటున్నాడు. పలానా ఊర్లో చాలా సంతోషంగా ఉంటుంది, వెళ్దామా అంటుంది మనస్సు. అంటే జీవుడు ఏమంటాడు? బాగుంటుందా, వెళ్దాం పదా అని చెప్పేసి మనస్సుతో పాటు వెళ్ళిపోతున్నాడు. అంటే ఈ మనసు ఎవరి ద్వారా ఈ విషయాలన్నీ జీవుడికి అందిస్తుంది? 5 ఇంద్రియాలు పరమాత్మ ఇచ్చారు కదండి. ఆ 5 ఇంద్రియాల ద్వారా మనస్సు ఏం చేస్తుంది? జీవుడికి ఎప్పుడు ఎంటర్టైన్ జరుగుతుంది. ఇంకా మనం బాగా విచారణ చెయ్యాలి. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మన మనసు ఏ మాటలు మనకు చెప్తుందో వినండి. ఇప్పుడు ఒక చంటి పిల్లవాడు ఇంట్లో ఉంటే, ఒక 4-5 సంవత్సరాల పిల్లవాడు ఇంట్లో ఉంటే, ఎప్పుడు అక్కడ ఎవరుంటే వాళ్ళు, తల్లి, తండ్రి, తాత, ఎవరుంటే వాడు రకరకాల ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు. జరిగిపోయిన విషయాలలో ఎన్నెన్నో ముచ్చట్లు చెప్తూ ఉంటాడు. అదే విధంగా మన మనసు కూడా మనకు ఎన్నెన్నో విషయాలు నేర్పిస్తుందండి, చెప్తుందనమాట. చెప్పేది మనస్సు, నేను కాదు. ఈ విషయాలన్నీ వింటున్నది నేను, చెప్పబడేది మనస్సు అని నీకు తెలియాలి. మరి మనస్సు ఈ విషయం గురించి ఎందుకు చెప్తుంది? ఇప్పుడు పక్కింటి వాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పిందండి మనసు. నీకెలా తెలుసు అని నేను అడిగాను అనుకోండి, నిన్న చూసాం కదా, పక్కింటి వాళ్ళు ఆ పక్కింటి వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నారు, మనం చూసాం కదా, వాళ్ళ మాటలు కూడా విన్నాము. అంటే చూడడం కన్ను ద్వారా జరిగింది, వినడం చెవి ద్వారా జరిగింది. ఈ చూసినది, విన్నది ఇంద్రియాల ద్వారా జరిగిన విషయాన్ని మనసు గుర్తుపెట్టుకొని ఎవరికి చెప్తుంది? జీవుడికి చెప్తుంది. అంటే ఇప్పుడు ఏంటి, జీవుడు ఏం చేస్తున్నాడు? ఈ మనస్సు ఇంద్రియాలతో తాదాత్మ్యతను పొందుతూ తానేం చేస్తున్నాడు? తాను భూమి మీదకి వచ్చిన కార్యం మర్చిపోతున్నాడు. అంటే మనందరం ఉన్నామండి అందులో, ఎవరు మినహాయింపు ఏం కాదు, జీవన్ముక్తులు మాత్రమే మినహాయింపు. అంటే మనం ఏం చేస్తున్నాం? ఈ దేహ సంబంధమైనటువంటి విషయాల గురించే ఆలోచిస్తున్నాం, కానీ ఆత్మానుభూతి పొందడానికి కావలసిన సాధన చేసుకోవడానికి వచ్చామనే విషయం మర్చిపోతున్నాం. ఇలా ప్రవచనం విన్నప్పుడు కానీ, లేకపోతే ఇక నీకు కొద్ది రోజులలో మరణం వస్తుంది అన్నప్పుడు కానీ భయం కలగదండి. పరీక్షిత్ మహారాజుకి 7 రోజులలో నువ్వు మరణిస్తావు అనే విషయం తెలియగానే అతడు ఏం చేశాడు? జాగ్రత్త పడ్డాడు. 7 రోజులలో నేను మోక్షాన్ని ఎలా పొందగలనని బాగా పరితపించాడు. ఆ పరితాపము అతను పూర్వజన్మలలో చేసిన సత్కర్మలు, ఈ జన్మ ప్రయత్నం చేత తాను చేసినటువంటి ఏవైతే సత్కార్యాలున్నాయో, మరి ఎప్పుడు యజ్ఞయాగాది క్రతువులు చేయడం, ఎన్నో దానాలు ధర్మాలు చేయడం, ధర్మంగా పరిపాలించటం, ఇవన్నీ కలబోస్తే ఏమయ్యాయి? ఈ జన్మ ప్రయత్నం చేత మృత్యువు నుండి, అంటే శరీరానికి కాదు, ఈ జీవుడు మృత్యువు నుండి బయటపడడానికి కావలసిన మరి స్థితిని ఎవరు కల్పించారు? పరమాత్మ శుక మహర్షి ద్వారా ఏం చేయించాడు? జ్ఞానబోధ చేయించి, ఆ జ్ఞానబోధ ద్వారా పరీక్షిత్ మహారాజు
భాగవతాన్ని విన్నంత మాత్రము చేతనే మోక్షం పొందాడు. ఎట్లా పొందాడండి? మరి ఆయన ఏం సాధన చేయలేదంటున్నాం కదా. వింటేనే పోతుందంటున్నారు. ఎలా పోతుంది అంటే, ఇప్పుడు ఒక సినిమా చూసేటప్పుడు మనందరికీ వచ్చిన మాటే ఇది కూడా. సినిమా చూసేటప్పుడు అండి, హీరోయిన్ ఏడుస్తుంటే మనం ఏడుస్తాం. ఇంకెవరో విలన్ కష్టపెడుతుంటే విలన్ని తిడతాం. ఇదే విషయాన్ని భగవంతుడు అంటున్నారు, భగవత్ సంబంధమైన కథలు వింటున్నప్పుడు, లేకపోతే బయట కూడా బాహ్యమునందు సినిమాలో అయితేనేమో ఎవరో ఏడుస్తుంటే మనం ఏడుస్తాం, ఎవరో నవ్వుతుంటే మనం నవ్వుతాం. భగవంతుడు అంటున్నారు, ఇదే విషయాన్ని మీ నిత్య జీవితంలో అప్లై చేయండి చాలు. పరమాత్మ ఏమంటున్నారండి, మీరేమీ మీ సంపదలు ఇవ్వక్కర్లా, ముందు మీరు ఈ విషయాన్ని మార్చుకోండి. వేరొకరు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? వాడికి ఏదో సంపదలు లేవని ఏడుస్తున్నారు. మీ దగ్గర సంపదలు ఉన్నాయి, మీరు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మీ సంపద అంతా వాడికి ఇచ్చేసి వాడి యొక్క కష్టం పోగొట్టమని చెప్పట్లా. ప్రాథమికంగా పొలాన్ని శుద్ధి చేసేటప్పుడు మనం మొదట ఏం చేసాం? పొలాన్ని దున్నాం కదండి. అంటే చదునుగా ఉన్న నేలను దున్నినప్పుడు ఏమైంది? ఒకేసారి మెత్తబడిందా? మెత్తబడలేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఫస్ట్ ఎవరికైనా కష్టం ఉంది, ఎందుకు కష్టం వచ్చిందో మీరు ఒక 2 నిమిషాల సమయం కేటాయించి అతని యొక్క సమస్యను నీ సమస్యగా విను. అప్పుడు అతడి బాధ నీ బాధ అవుతుంది. భగవంతుడు ఎంత సులభంగా చెప్తున్నారండి. ఇంత మాత్రం కూడా చేయలేమా? ఈశ్వరుడు అంటున్నారు, ఇక్కడ శుక మహర్షి భాగవతాన్ని చెప్తుంటే పరీక్షిత్ మహారాజు విన్నంత మాత్రం చేతనే మోక్షం ఎలా పొందాడు? మరి మనం కూడా వింటాం, మనకు కూడా మోక్షం వస్తుందా? రాదు. ఎందుకు రాదు? ఆయన మనం వినాలండి, భాగవత కథలు వినాలి, చదవాలి. పరీక్షిత్ మహారాజు ఒక్కొక్క సంఘటనకి కూడా ఎంతగా ఆ తాదాత్మ్యతను పొందుతామంటే, ఇప్పుడు సీరియల్ చూస్తారు కదండి. సీరియల్ చూసినప్పుడు ఇవాళ రేపొద్దుడికి పలానా వ్యక్తి మరణిస్తాడు అని ముందే అతనికి తెలిసిపోయింది అనుకోండి, రేపొద్దుడు వరకు మనం ఎలా ఉంటామంటే, అయ్యో ఆ సీరియల్లో ఆయన చనిపోతాడట, ఎలా చనిపోతాడో ఏమో అని చెప్పేసి మనం ఎంత ఎగ్జైట్ అవుతామండి. అంటే మనం చూడండి, మనకున్న సమస్యను వదిలేసి వేరొక సమస్య ఎక్కడో సీరియల్లో జరిగే విషయాలన్నీ వింటూ దానికోసం మనం ఏం చేస్తున్నాం? బాధపడుతున్నాం, సంతోషపడుతున్నాం. అంటే మనది కాని విషయాల కోసం ఏడుస్తున్నాం, మనది కాని విషయాల కోసం సంతోషపడుతున్నాం. ఈశ్వరుడు అంటున్నారు, మీరందరూ ఏదో ఎంటర్టైన్ పొందడానికి రాలేదండి ఈ భూమి మీదకి. ఎప్పుడు పొద్దస్తమానం టీవీని ముందు పెట్టుకొని రకరకాల సీరియల్ చూస్తూ రేపేం జరుగుతుంది, ఏం జరుగుతుంది అని చెప్పేసి కాలాన్ని వృధా చెయ్యమాకండి. ఏం చేయాలి? మీ పక్కింట్లో ఎవరో కష్టంతో ఉన్నారు, వాళ్ళ కష్టాన్ని వినడానికి ఒక 2 నిమిషాలు కేటాయించండి. మీ పక్కింటి పిల్లవాడికి ఒక ఉద్యోగం వచ్చింది, వాళ్ళ యొక్క సంతోషాన్ని నువ్వు కూడా పంచుకో. ఇదే కదండి మనకు చెప్పేది. పొలాన్ని శుద్ధి చేసేటప్పుడు మొదట పొలాన్ని ట్రాక్టర్తో దున్నినట్టు మన యొక్క మనస్సు అనేటటువంటి క్షేత్రాన్ని కూడా ఏం చెయ్యాలి? ఇక్కడ మనం ఇతరుల యొక్క విషయాలను నీ విషయాలుగా తీసుకొని నువ్వేం చేయాలి? వాటికి సంబంధించి నువ్వేం చేస్తావంటే, మరి ఆ విషయాలను విని నీకు చేతనైతే వాళ్ళ యొక్క కష్టాన్ని పోగొట్టే ప్రయత్నంగా నువ్వేం చేయగలవో ఒక మంచి సలహా ఇవ్వు. ఉన్న సంపదలంతా ఇచ్చేయమని ఈశ్వరుడు ఎప్పుడూ చెప్పడు. మీ యొక్క మనసుని మీరేం చేస్తారు? మొదట ఇతరుల యొక్క సమస్యను నీ సమస్యగా తీసుకొని ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి నీవు ఆలోచించు. ఇప్పుడు ఇది పరుల ఉపకారం అవుతుంది కదండి. ఇతరులకు కలిగిన ఆనందాన్ని నీ ఆనందంగా తీసుకొని నువ్వు సంతోషపడు. ఎప్పుడు నీ పిల్లవాడికి ఉద్యోగం వస్తే నీకు నవ్వు వస్తుంది. ఎప్పుడో నీకున్న 2 పిల్లలలో ఒక పిల్లవాడికి ఉద్యోగం ఒక 25 ఏళ్లకు, ఇంకో పిల్లవాడికి 22 ఏళ్లకు ఉద్యోగం వస్తే ఆ రోజున సంతోషపడటం కాదు, ప్రతి క్షణం నువ్వు సంతోషపడవచ్చు నీకు భగవంతుడి జ్ఞానం ఉంటే. ఇతరులకున్న కష్టము నీ కష్టమే, ఇతరులకున్న ఆనందము నీ ఆనందమే అని జీవిస్తుంటే అది నీ లోపట ఉన్న జీవుణ్ణి నిన్ను ఉద్ధరిస్తుంది. ఎంత సులభమైందండి. మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటామో తెలియదు. ఆ పరమాత్మ చూడండి ఎంత గొప్పగా మాయ చేస్తాడో. అవతలి వాడికి ఉద్యోగం వచ్చిందంటే నీ పిల్లవాడు చిన్నవాడైనా, అయ్యో నా పిల్లవాడికి ఇంత మంచి ఉద్యోగం వస్తుందో రాదో, వీడికి మాత్రం నెలకి 1,00,000 రూపాయల ఉద్యోగం వచ్చిందంట అని ఆనందం పొందటం మానేసి, నా పిల్లవాడికి వస్తుందో రాదో అని చెప్పేసి వాడి మీద ప్రెషర్ పెంచుతాం. పక్కింటి అన్నయ్యకి చూడు ఎంత పెద్ద ఉద్యోగం వచ్చిందో,
నువ్వు ఇవాళ హాయిగా తిని పడుకుంటున్నావు, నువ్వు కష్టపడి చదువు, నీకు అలాంటి ఉద్యోగం రావాలని అవతల వాడి యొక్క ఉద్యోగాన్ని చూసి అసూయ పడుతూ నీ పిల్లవాడికి రావాలని ఇప్పుడున్న ఆనందాన్ని నీ పిల్లవాడి మీద రుద్దుతూ వాడిని బాధ పెడుతున్నావు, నువ్వు బాధపడుతున్నావు. ఈశ్వరుడు అంటున్నారు, కొద్ది రోజుల పాటు మాత్రమే నువ్వు ఈ శరీరంతో భూమి మీద ఉంటావు, ఉన్నంతకాలం ఎందుకండి సంతోషంగా ఉండలేరని పరమాత్మ హెచ్చరిస్తున్నారు. మీకు ఈ శరీరాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు. భగవద్గీతను ఆశ్రయిస్తే, భగవద్గీత యందు నేను ఎన్నో సలహాలు సూచనలు పెట్టాను. ఈ సలహాలు సూచనలు ఏం చేస్తున్నాయి? మీ అందరికీ కూడా సంతోషంగా ఉండడానికి కావలసిన అనేక సలహాలు ఇస్తుందండి. ఈ సలహాలు తీసుకొని మనం ఏం చేయాలి? చక్కగా వాటిని ఆచరించాలి. పరమాత్మ ఏమంటున్నారు? నీ సంపదను ఇవ్వమనట్లేదు, నిన్నేమీ చేయమనట్లా. నీ అన్నం నువ్వే వండుకో, నువ్వు ఏది కావాలనుకుంటావో అదే తిను, పర్వాలేదు. నీకు ఐశ్వర్యం ఇచ్చాను, హాయిగా బెంజి కారులో తిరుగు, 7 అంతస్తుల బిల్డింగ్ లో ఉండు, చక్కగా ఉండు. కానీ నీ చుట్టూ ఉన్న వాళ్లను నువ్వేం చేయాలి? గమనిస్తూ వాళ్ళ యొక్క కష్టం నీ కష్టం, వాళ్ళ ఆనందం నీ ఆనందం లాగా నువ్వు జీవిస్తే నీ చుట్టూ 10 మంది ఉంటారు. నీ యొక్క శ్రేయస్సు కోరుకునే వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతుంది. చూడు, నువ్వు ఒక్కడివే అందరి యొక్క క్షేమాన్ని నువ్వు కోరుకుంటే నీ క్షేమాన్ని లోకమంతా కోరుకుంటుంది. లోకం కోరుకుంటుందంటే నా ఆశీర్వాదం ఎవరికి ఉంటుంది? నీ మీదే ఉంటుంది. వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాషిత. మన్మయ ఇక్కడ చెప్పిన మాటలు చూడండి. వీత అంటే విడిచిపెట్టండి. దేన్ని విడిచిపెట్టండి? రాగాన్ని విడిచిపెట్టండి. రాగం అంటే ఎవరు? నా కుటుంబము, నా భార్య, నా బిడ్డ, నా బంధువులు, నా కులము, నా ఊరు, ఇవన్నీ వదిలేయండి. ఫస్ట్ ఉన్నది ఎవరిక్కడ? ఉన్నది నువ్వు సచ్చిదానందుడివి. నువ్వు ఈ శరీరం కాదు. పూర్వజన్మల్లో నువ్వు చేసినటువంటి కర్మకి నీకిప్పుడు ఈ శరీరం వచ్చింది. ఇంకా బాగా అర్థం కావాలంటే నువ్వు ఒక చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యావండి. సంవత్సరానికి నెలకి 20,000, సంవత్సరానికి 2,40,000. ఇప్పుడు నువ్వు ఆ ఉద్యోగంలో ఉన్నన్ని రోజులు ఆ చుట్టుపక్కల నీతో పాటు పనిచేసే వాళ్ళందరితో స్నేహంగా ఉంటావు. నీకు ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది, 50,000 రూపాయలు. ఇప్పుడు నీ యొక్క ఆఫీస్ మారిపోయింది. అక్కడ మళ్ళీ నువ్వు స్నేహం చేసే వాళ్ళ యొక్క లిస్టు కూడా మారిపోయింది. అంటే ఇప్పుడు ఏంటి? అంచెలంచెలుగా నీ స్థాయి మారుతుంది, నీ స్నేహ సంబంధాలు కూడా మారుతున్నాయి. ఇంతకు ముందు 20,000 రూపాయల ఉద్యోగం చేస్తున్నప్పుడు అక్కడి వాళ్ళు నీ స్నేహితులు. ఇప్పుడు 50,000 రూపాయల ఉద్యోగం చేస్తున్నప్పుడు 50,000 రూపాయల మళ్ళీ స్నేహితులు మారిపోయారు. ఇప్పుడు నువ్వు ఉద్యోగం స్థాయి పెరిగిందని నువ్వు మొదట పని చేసిన వారి యొక్క స్థాయి నీతో పాటు పెరగకపోయినా వాళ్లను కూడా ఇంతకు ముందు నువ్వు ఎలా గౌరవించావో అలా గౌరవించటం నీకు వస్తే ఇక నువ్వు గొప్ప జీవితాన్ని అనుభవించవచ్చు, నీకు శత్రువులే ఉండరు అంట. ఇప్పుడు మనం ఏం చేస్తాం? 50,000 రూపాయల స్థాయి పెరగగానే 20,000 రూపాయల జీతం తీసుకునే వాడిని చూసి కొద్దిగా మనం అహంకరించే ప్రయత్నం చేస్తాం. ఎందుకు వచ్చింది ఆ వ్యత్యాసం? ఇప్పుడు నా యొక్క స్థాయి వేరు అని నువ్వు కల్పించుకున్నటువంటి ఏదైతే ఆ భేదాభిప్రాయం ఉందో, ఏదైతే మరి నేను గొప్ప అనే అహంకారం నీలో పెరిగిందో, అప్పుడు నువ్వేమవుతున్నావు? కొంతమంది నుండి నువ్వు దూరం అవుతూ ఉన్నావు. అవును కదా? ఇక్కడ భగవంతుడు అంటున్నారు, మీరు చేసినటువంటి ఏదైతే కర్మ ఉంటుందో, అంటే ఏది కర్మ ఏంటి? పూర్వజన్మల్లో మనం చేసినటువంటి సత్కర్మలు, దుష్కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మలన్నీ కూడా నిన్నేం చేస్తున్నాయి? ఉత్తమ అంటే ధనవంతుల కుటుంబంలో లేకపోతే బీద కుటుంబంలో పుట్టిస్తాయి. ఇది నువ్వు చేసిన కర్మల నిమిత్తంగా వచ్చిన శరీరమే కానీ ఇది నువ్వు కాదనే విషయం తెలుసుకో. మరి నేనెవరు? నువ్వెవరు అంటే సచ్చిదానంద ఆత్మ. అంటే ఎప్పుడూ ఆనందాన్ని పొందడానికి కావలసిన గొప్ప స్థితి ఉంది నీ లోపట. ఇప్పుడు మనం ఒక మామిడి చెట్టు వేసాం, మామిడి చెట్టు ఉందండి, మామిడి ఫలం ఉందండి. ఆ మామిడి టెంక మనం భూమిలో పాతి పెట్టామనుకోండి, చక్కటి మామిడి చెట్టు వస్తుంది. మొక్క చెట్టు ఏమవుతుంది? ఆ ఫలము ఆ విత్తనంలో నుంచి ఏమవుతుంది? అది పెరిగి పెద్ద అయిన తర్వాత పెద్ద వృక్షం అవుతుంది. అది కూడా గొప్ప గొప్ప ఫలాలు ఇస్తుంది. అలా కాకుండా మనం ఒక కుంకుడు గింజ పట్టుకొని కుంకుడు గింజ వేసామనుకోండి, అదేం చేస్తుంది? మరి కుంకుడుకి సంబంధించినటువంటి కాయలనే ఇస్తుంది. మరి నీ యొక్క స్వరూపం ఏంటి? నీది గొప్పదైన ఫలమా లేకపోతే చేదుగా ఉండేటటువంటి ఫలమా? ఇది నువ్వు విచారణ చేయాలి. ఈ దేహానికి సంబంధించి ఉన్న గొప్ప కులమో లేకపోతే దీనికి ఉన్న సంపదలో లేకపోతే దీనికి ఉన్నటువంటి ఏదో కష్టమో, ఇదంతా నీవు కాదు. భగవంతుడి జ్ఞానం తెలుసుకుంటే
దేహానికి సంబంధించిన కులము నిన్నేం చేయదు. దేహానికి సంబంధించిన సంపదలు నీలో అహంకారాన్ని పెంచవు. నీ లోపల ఏదైనా అంగవైకల్యం ఉంటే ఆ అంగవైకల్యము నీకు బాధను కలిగించదు. భగవంతుడి జ్ఞానం లేకపోవడం వల్లనే అవతలి వారికి ఉన్న లోపాన్ని చూసి ఆ లోపంతో మాట్లాడుతూ ఉంటాం. అవతలి వారికి లేని వస్తువుని చూసి మనము వాళ్ళని చూసి అహంకరిస్తాం. మన దగ్గర లేని వస్తువు వేరొకరి దగ్గర ఉంటే ఆ వస్తువుని చూసి అసూయపడతాం. ఇన్ని గుణాలు ఎలా పోగొట్టుకుంటాం? నీవెవరో నువ్వు తెలుసుకుంటే నీకు హాయిగా నువ్వు బతుకుతావు. నువ్వెవరు? సచ్చిదానంద స్వరూపమే నువ్వైనప్పుడు ఈ వీళ్ళు మాత్రమే నా పిల్లలు, నా కుటుంబము. ఎందుకంటే ఈ రాగము చేతనే కదా తప్పులు చేసేది. ఎవరో డబ్బు పోగొట్టుకుంటారు, ఆ డబ్బు నీ కంటికి కనపడుతుంది. ఇది నేను నా కుటుంబం అనుభవించాలని ఎందుకు అనుకుంటున్నావు? ఈ ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళు మాత్రమే నా వాళ్ళు, మిగిలిన వాళ్ళు పరాయి వాళ్ళు అంటున్నావంటే నీకు ఆత్మజ్ఞానం లేదు. ఆత్మజ్ఞానం ఉంటే నువ్వు ఆనంద స్వరూపుడివి, నీ పక్కవాడు ఆనంద స్వరూపుడు, అందరూ ఆనంద స్వరూపులైనప్పుడు ఇప్పుడు వేరొకరి వస్తువు అప్పుడు ఏమవుతుంది? అది నీ వస్తువే. వేరొకరు సంతోషంగా ఉన్నారు, ఆ సంతోషం నీ సంతోషం అవుతుంది. వేరొకరు బాధపడుతున్నారు, ఆ బాధ నీ బాధ అవుతుంది. అందుకే ముందు దేన్ని వదిలిపెట్టాలి? రాగం విడిచిపెట్టండి. నా వాళ్ళు పరాయి వాళ్ళనే వ్యత్యాసాలు ఉన్నంత వరకు మనం అందరం అనుకుంటున్నాం కదా, నాకు ఇంత శాస్త్రాలు వచ్చు, నేను రోజు ఇంత జ్ఞానం వింటున్నాను, నా లోపల రజోగుణమే లేదు, రజోగుణం ఉంటే నేను ఇంత జ్ఞానం కలిగి ఉంటానా అంటే ఖచ్చితంగా లేదు అని చెప్పడానికి వీల్లేదు. పరమాత్మ అంటున్నారు, పృథక్త్వేనతు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విదాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. మనం అనుకుంటామండి, చిన్న జ్ఞానం ఉంటే, లేకపోతే ఏదో సంపదలుంటే, లేకపోతే ఒక నలుగురికి ఏదైనా చిన్న ఉపకారం చేస్తే మనం అనుకుంటాం, అయ్యో నా లోపల రజోగుణం లేదండి, నేను పూర్తిగా సత్వగుణంలో ఉన్నాను, ఇక ఈ శరీరం విడిచిపెట్టాక నేను పరమాత్మనే చేరుకుంటానని భ్రమపడుతున్నాం. ఇది భ్రమ అండి. ఎందుకు భ్రమ? మరి నీకు పృథక్త్వేనతు అంటే వీళ్ళు వేరు వాళ్ళు వేరు, ఈ కులము గొప్పది ఈ కులం చిన్నదని మనకులో రకరకాల వ్యత్యాసాలు, వీడు అందంగా ఉన్నాడని, వీడు వికారంగా ఉన్నాడని, ఇది పశువని ఇది పక్షని, ఇలా అన్నింటినీ వేరువేరుగా చూడటం మనకు వచ్చిందనుకోండి, ఇంకా నువ్వు రజోగుణంలో ఉన్నావు. చూడండి, మీకున్న జ్ఞానము కానివ్వండి, మీరు చేసిన సేవలు కానివ్వండి, ఇవన్నీ మీ గుణాన్ని పోగొట్టాయా? పోగొట్టడానికి మీరు చేసే కర్మలలో ఏం చేయాలి? దాని యొక్క భాగస్వామ్యం పెంచుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇతరులకు సహాయం చేస్తున్నారు, ఈ సహాయాన్ని పెంచుకోండి. నీ కుటుంబం, ఇప్పుడు నీవు ఎవరికైనా ఏదైనా దానం చెయ్యాలి, మీకు ఒక 10 మామిడి పండ్లు ఇచ్చెళ్ళారండి. ఇప్పుడు అక్కడ ఎవరో అందరూ లైన్లో ఉన్నారు, లైన్లో ఉండి మామిడి పండ్లు తీసుకోమని మీరు అన్నారు. ఇప్పుడు మీ సొంత వాళ్ళేమో బయట ఎక్కడో ముచ్చట్లు పెట్టుకుంటూ నిలబడ్డారు, ఎవరో పరాయి వాళ్ళందరూ వచ్చి లైన్లో నిలబడ్డారు. మీ దగ్గర ఉన్నటువంటి 10 మామిడి పండ్లు అయిపోతున్నప్పుడు మీ మనసు బెంగపడకూడదు. అయ్యో ఇంతమంది వస్తున్నారు, మా వాళ్ళు రారే, ఎందుకు ఈ ముచ్చట్లు ఎందుకు, వచ్చి పండు తీసుకోవచ్చు కదా అనుకుంటున్నారనుకోండి, అంటే మన లోపల ఏ గుణం ఉంది? రజోగుణం ఉంది కదండి. నా వాళ్లకు ఈ పండ్లు అందాలి అంటున్నారంటే మీరు ఇంకా ఆత్మ అనేటటువంటి స్థితిలో నిలబడటం లేదు. ఆత్మస్థితిలో నిలబడ్డప్పుడు ఎలా ఉంటారు? ఎవరైనా ఈశ్వరుడు ఈ పండును ఎవరికి నిర్ణయించారో వారికి మాత్రమే ఈ పండు చేరుతుందని, ఎవరెవరైతే వచ్చి మీ దగ్గర నుంచి పండు తీసుకుంటున్నారో ఆ పండు తీసుకుంటున్న వారందరినీ కూడా పరమ సంతోషంతో చూస్తారు. ఇప్పుడు నీ వాళ్ళు రాలేదన్న బెంగ నీకు ఉండలేదు అనుకోండి, అప్పుడు మనం సత్వగుణంలోకి వచ్చేసాము. ఇలా ఒక్క విషయంలో కాదు, ఏ విషయంలోనైనా ఇలా అంతటా భగవంతుణ్ణి చూస్తున్నప్పుడు, అందరిలో భగవంతుడే ఉన్నారన్నప్పుడు, ఏ కులంలో ఉన్న వారినైనా, ఏ స్థాయిలో ఉన్న వారినైనా, ఎవరిని చూసినా నీకు వాళ్ళందరూ కూడా నీలాగే కనపడితే, అందరూ సచ్చిదానంద ఆత్మలే. ఇంకా మనం బాగా గమనిస్తేనండి, ఎవరికి వాళ్ళు చూడండి, నేను అందంగా ఉండాలి అని చెప్పి వారి యొక్క అలంకరణను చేసుకుంటారు. మేము గొప్పగా ఉండాలి, డిగ్నిటీగా ఉండాలని ఎవరికి వారికి ఇండివిడ్యువాలిటీ ఉంటుంది. ఎందుకంటే అందరూ ఈశ్వర స్వరూపాలు కాబట్టి ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అందంగా ఉన్నవాళ్ళు, అందవికారంగా ఉన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, ఎలాంటి వాళ్ళైనా చూడండి, ఎవరికి వాళ్ళు అందంగా ఉండడం కోసం అని చెప్పేసి మరి వాళ్ళకున్న స్థాయిలో వాళ్ళు చాలా చక్కగా తయారవుతారు.
ఇప్పుడు మనమేం చేస్తున్నాం? అందంగా ఉన్నవాడిని చూసి అసూయ పడుతున్నాం. వికారంగా ఉన్నవాడిని చూసి వెక్కిరిస్తున్నాం. ఈ వెక్కిరింతలు, ఈ పొగడ్తలు ఇవన్నీ లేకుండా అందరిలో భగవంతుణ్ణి చూస్తూ, అబ్బా! వికారంగా ఉన్నది నా స్వామియే, అందంగా ఉన్నది కూడా నా స్వామియే అని అందరిలో భగవంతుణ్ణి చూసామనుకోండి, నీకిప్పుడు ఎవరిని చూసినా ఇప్పుడు కోపము లేదు, అహంకారము లేదు, జాలి లేదు. భగవంతుడినే చూస్తున్నాం. అంటే భగవంతుడు కరుణామయుడు. భగవంతుడే అన్నింటిలో, అన్ని విషయాలలో తానే ఏం చేస్తున్నాడు? ఎక్కడైనా తనను తాను ఏం చేసుకుంటున్నాడు? గొప్పగా ఉండే ప్రయత్నం చేసుకుంటున్నాడా లేదా? ఇలా మనందరికీ చూడటం రావాలి. చూడటం రాకుండా నాకింత జ్ఞానం ఉందండి, అర్థాలు తెలుసండి అంటే ఎవడికి కావాలండి అర్థాలు? పరమాత్మ అంటారు, మీకు రాగం పోకపోతే మీకెందుకండి ఈ జ్ఞానం ఉండేది? నా వాళ్ళు, పరాయి వాళ్ళనే వ్యత్యాసాలతో బతుకుతుంటే ఎంత జ్ఞానం ఉంటే ఏం లాభం? రాగం పోగొట్టుకో. నా వాళ్ళు, పరాయి వాళ్ళనే వ్యత్యాసాన్ని పోగొట్టుకో ముందు. రాగం లేకుండా విరాగిగా మారితేనే నువ్వు నన్ను చేరుకుంటావు. మీకు నేను కావాలి అంటే మీరేం చేయాలి? మీకు రాగం ఉండకూడదు. చూడండి, నా పిల్లవాడండి పెద్ద ఉద్యోగం వచ్చిందన్నప్పుడు ఆ మాటలో ఎంతగా ఆరాధన భావం ఉంటుంది. వేరొక వ్యక్తికి నీ పిల్లవాడి కంటే ఒక పెద్ద ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు అంటాం, మా పక్కింటి పిల్లవాడండి, ఆ పిల్లవాడికి పెద్ద ఉద్యోగం వచ్చింది, నెలకు 4 లక్షలు సంపాదిస్తాడు. ఆ మాట చెప్పడంలో మనం ఏం చేస్తామంటే కొంత వ్యత్యాసం ఉంటుంది. మరి నీ పిల్లవాడి కంటే ఇంకా పెద్ద ఉద్యోగమైనా మరి నీకెందుకు, నీ గొంతు ఎందుకు కాస్త తడబాటు ఎందుకు వచ్చింది? ఆ తడబాటు చాలు పరమాత్మ నిన్ను లెక్కించటానికి. ఇంకా నీకు రాగం పోలేదు. రాగం పోయి ఉంటే, అబ్బా, ఈశ్వరుడు ఈ రూపంలో ఇంత పెద్ద ఉద్యోగాన్ని చేస్తున్నాడని నీకేమయ్యేది? నీ పిల్లవాడి ఉద్యోగం గురించి చెప్పినప్పుడు కంటే కూడా పక్కింటి పిల్లవాడి ఉద్యోగం గురించి చెప్పేటప్పుడు నీ మాటలో ఉన్నటువంటి గాఢత అధికంగా ఉందనుకోండి, అప్పుడు మనం పరమాత్మకు నచ్చుతాం. మనం అనుకుంటాం, నాకు ఇంత తెలుసండి, నేనింక భగవంతుడితోనే ఐక్యమవుతానంటారు. పరమాత్మ అంటున్నారు, రాగం పోంది మీరు నన్ను పొందలేరు అంటున్నారు. ఇంకా భయము. ఈ క్షణంలో ఏం జరుగుతుందో, రేపొద్దుడికి ఏం జరుగుతుందో, ఇలా రకరకాల విషయాలలో భయపడుతూనే ఉంటాం. ఈ క్షణంలో నువ్వు ఆనందంగా ఉండడానికే పుట్టావు. ఎప్పుడు ఆనందంగా ఉంటావు మరి? పరమాత్మ మనందరికీ 100 సంవత్సరాలు ఇచ్చారండి. రేపేం జరుగుతుందోననేటటువంటి భయంతో గడిపావు. నిన్న జరిగిన విషయంలో ఉన్న విషయాలను గురించి తలుచుకుంటూ కాసేపు నవ్వుతూ, కాసేపు బాధపడుతూ సమయం గడిపావు. మనం ఎప్పుడు ఆనందంగా ఉన్న క్షణాలున్నాయి? నువ్వు ఆనందంగా ఉండగలిగిన క్షణాల కోసమే కదా నువ్వు జీవించాల్సింది. ఎప్పుడు అవతలి వాడిని చూసి అసూయ పడుతూ ఉంటాం. ఎప్పుడు అవతలి వాడి యొక్క లేమితనాన్ని చూసి వెక్కిరిస్తూ ఉంటాం. వేరొకటి కంటే అధికంగా ఉన్నామని అహంకరిస్తుంటాం. అవతలి వాడికి ఏదో గొప్పగా ఉంది అని చెప్పేసి అసూయ పడుతూనే మీ జీవితాన్ని గడుపుతారా? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు మీరు బానిసలుగా ఉంటారా? లేకపోతే వీటన్నింటినీ జయించి ఎప్పుడూ ఆనందంతోనే జీవిస్తారా? ఆనందం మర్చిపోయామండి మనందరం. నిజంగా చెప్పాలంటే ఆనందం అనే దాన్ని వదిలేసాం. ఎందుకు వదిలేసాం ఆనందాన్ని? ఆనందాన్ని వదిలేయడానికి కారణాలు ఏమై ఉన్నాయంటే, ఎప్పుడూ నాకేదో కావాలనేటటువంటి తపన తప్ప వేరొక విషయం మన జీవితంలో లేదు. వారికి అది ఉంది, వీరికి ఇది ఉంది, నాకేమీ లేదు. ఉన్నదాంతో ఎన్నడైనా సంతోషంగా ఉన్నావా? నువ్వు ఆనంద స్వరూపుడివి. నీకు భగవంతుడు ఈ శరీరంతో ఏదైతే అనుభవించాలని మరి నువ్వు చేసిన కర్మలను బట్టి ఈశ్వరుడు నిర్ణయించాడో ఆ నిర్ణయంతో నువ్వెందుకు సంతోషంగా ఉండలేవు? ఎందుకు ఒక విషయాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు? అందుకే పాపములలోకెల్లా గొప్ప పాపం ఏంటి అంటే భయపడటమే. మీ లోపల భయం ఉంది అంటే గొప్ప పాపం చేసేస్తారు. ఇప్పుడు మీరెక్కడో ఒక చిన్న పురుగుని చూశారు. ఆ పురుగు గురించి మీకేదో ఒక గుర్తుంది. ఈ పురుగు కరిస్తే చాలా ప్రమాదం అవుతుంది అని తెలిసినప్పుడు భయపడిపోతారు. ఆ పురుగు నా వైపే వస్తుంది, ఆ పురుగుని చంపడానికి నా దగ్గర ఏదైనా ఒక చిన్న వస్తువు ఉందా, దాన్ని చంపేయాలని ఆ క్షణాన్ని చూడండి మనం ఎంత భయపడుతున్నాము. అంటే మరి ఒక పామును చూసి భయపడకూడదా అంటే జాగ్రత్తలు తీసుకోవడం వేరు, ఇది నన్నేమైనా చేస్తుందేమోనని చెప్పేసి చిలవలు పలవలు చేసి మరి ఈ పురుగు నన్ను కరిస్తే, నేను హాస్పిటల్కి వెళ్తే, నేను చచ్చిపోతే, నా కుటుంబం ఏదైనా అయితే
ఇలా కొంతమంది చూడండి అతిగా ఆలోచిస్తుంటారు. అతిగా ఆలోచించే వాళ్ళందరినీ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారు. ఎందుకు? అతి ఆలోచన కూడా చాలా ప్రమాదకరం కాబట్టి కృష్ణ పరమాత్మ అంటున్నారు, మీరు భయపడకండి. మీరందరూ కూడా ఈ దేహానికి సంబంధించి సుఖమొస్తే సుఖం అనుభవించాలి, దుఃఖమొస్తే దుఃఖం అనుభవించాలి. ఖచ్చితంగా అనుభవించి తీరాల్సినవండి. పిల్లవాడు మనందరం స్కూల్‌కి వెళ్లి చదువుకున్న వాళ్ళమే కాబట్టి స్కూల్‌కి వెళ్ళిన తర్వాత మరి పాఠం టీచర్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వింటే దాని వలన ఎన్నో లాభాలుంటాయి. ఇంట్లో ఏదో అమ్మగారు తిట్టారు, తిట్టితే స్కూల్‌కి వచ్చాక ఆ బెంగతోనే టీచర్ చెప్పే పాఠం సరిగా వినలేదు. వినకపోతే రేపొద్దుడికి మనం సాయంత్రం వెళ్లి చదువుకున్నాం, అర్థం కాలేదు, పొద్దున్నే ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యాం, టీచర్‌తో దెబ్బలు. ఎన్ని విషయాలున్నాయండి. అక్కడ అమ్మ నిన్నేదో ఒక మాట అన్నప్పుడు ఆ మాటను అక్కడే వదిలిపెట్టుంటే, ఇక్కడ స్కూలుకొచ్చాక టీచర్ చెప్పిన పాఠం వింటే, ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా చదువుకుంటే పొద్దున్నే టీచర్‌తో మరి దెబ్బలు తప్పేవి కదా! మరి ఎక్కడుంది ఇదంతా మూలం? అమ్మ తిట్టినప్పుడు, అమ్మ ఎందుకు తిట్టింది? నేను చేసిన తప్పుకు. అక్కడే అమ్మకు క్షమాపణ చెప్పి ఉంటే, స్కూలుకి వెళ్ళేటప్పుడు సరదాగా వెళ్ళుంటే ఇదంతా సంతోషంగా గడిచేదిగా. అంటే ఆ క్షణాన్ని దిద్దుకోవడం గనక మనం మన పిల్లలకు నేర్పించి, మనం కూడా నేర్చుకుంటే, అంటే ఎక్కడ ఉన్న విషయాన్ని అక్కడ అప్పటితో తుడిచేయాలి. దాన్ని మనం ఏం చేస్తామంటే, నిన్న వాళ్ళు నన్ను తిట్టారు. అసలు ఎందుకు నన్నెందుకు అలాగ తిట్టారు? ఎన్ని రోజుల నుంచి నన్ను తిట్టాలనుకుంటున్నారో అని ఇంటికెళ్ళిన తర్వాత సుదీర్ఘమైన ఆలోచన, మన పక్కన ఎవరుంటే వాళ్ళతో ఆయా విషయాల గురించిన చర్చ. ఈశ్వరుడు అంటున్నారు, మీరు పూర్వజన్మల్లో చేసిన కర్మ ఉంది. ఆ క్షణంలో వాళ్ళు మిమ్మల్ని తిట్టారు, అయిపోయింది. అంతవరకు వదిలేయండి. ఇంకెప్పుడు మీ నోరు జారకుండా జాగ్రత్త పడటానికి 2 ఆలోచనలు చేసుకోండి. ఇంకొదిలేయండి. భగవంతుడు ఎప్పటికప్పుడు మీరేం చేయాలి? కొత్తగా ఫ్రెష్‌గా ఒక కర్మను మీరేం చేస్తుంటారంటే అనుభవించాలి. ఇప్పుడు మీరు ఆనందంగా ఉంటారా? దుఃఖంగా ఉంటారా? అనేది మీకు తెలియనే తెలియదు. సినిమా చూస్తున్నంత సేపు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అని చెప్పి ఉత్కంఠగా చూడటం మనకెలా అలవాటో, మన జీవితంలో జరిగే ప్రతి విషయం కూడా మనకు తెలియకుండానే జరుగుతుంది. మీరనుకున్నది ఏది కూడా జరగదు. మీరు చేసిన కర్మల యొక్క ఫలితమే మిమ్మల్ని నడిపిస్తుంది కాబట్టి, ఏ క్షణంలో మీకు ఏది సంప్రాప్తిస్తుందో, సంప్రాప్తించిన దాని చేత మీరు సంతోషంగా జీవించే ప్రయత్నం చెయ్యమని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అంటే భయం వదిలేయండి. నాకేదో జరుగుతుందేమో, వాళ్ళేదైనా చేస్తారేమో, ఇలా ఉంటే ఎలా అని చెప్పేసి మీరు ఆలోచన వదిలిపెట్టండి. చేసే ప్రతి కర్మ యందు భగవంతుణ్ణి ఆశ్రయించండి. భగవంతుడి శాస్త్రమునందు చెప్పిన విధంగా సత్కర్మ చెయ్యండి. అందుకే ఆయన ఇప్పుడు వెంటనే ఈ విషయాలు కూడా చెప్పబోతున్నాడు. వీత రాగ భయ క్రోధ. కోపం ఎందుకొచ్చింది? ఎవరో నన్నేదో అన్నారని ఆ మాటల చేత నేను ఏం చేస్తున్నాను? కోపాన్ని తెచ్చుకుంటున్నాను. అంటే కోపము కూడా మీరు వదిలిపెట్టేయాలి. మీకు దేని మీద ఆశ లేకపోతే కోపం ఎందుకొస్తుందండి? నేను కోప్పడుతున్నానంటే ఇప్పుడు ఇంట్లో ఎవరో చిన్న పిల్లలు వచ్చారు. వాళ్ళేం చేశారు? తెలియక తాగుతూ, తాగుతూ నీళ్ళ గ్లాస్ కింద పడేశారండి. ఇప్పుడు ఆ నీళ్ళ గ్లాస్ కింద పడిపోతే వెంటనే మనం ఏం చేయాలి? ఆ నీటిని తుడిచేయాలి. అలా కాకుండా ఈ పిల్లలు అసలు మన ఇంటికి ఎందుకొస్తారు? పక్కింటి పిల్లలండి. ఎందుకొస్తారు? ఎప్పుడు మా ఇంటికొస్తారు, నీళ్లు పారబోస్తారు. ఎవరైనా చూడకుంటే ఆ నీళ్ళని తొక్కి కింద పడతారు. అసలు ఈ పిల్లలెందుకని పిల్లల్ని రమ్మన్నది మనమే. ఏదో కాసేపు సంతోషంగా ఆడుకుంటారని రమ్మన్నాం. ఆ నీళ్ళ గ్లాసు పడవేయగానే జరగబోయే విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఎవరైనా నీళ్లను ఇప్పుడంటే చూశాను. నేను చూడకుండా పిల్లలు నీళ్లు పారబోస్తే, నేనే చూడకుండా ఆ నీటిని మరి ఒకవేళ నా చూసుకోకుండా నేను నీళ్లతో జారి కింద పడితే, నాకే దెబ్బ తగిలితే, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా జరిగితే, చూడండి ఎన్ని విషయాలు ఆలోచిస్తున్నాము. ఇన్ని ఆలోచించగానే ఏమొచ్చేసింది? భయం కలిగింది. ఏమొచ్చింది? కోపం కూడా వచ్చింది. మరి ఇక్కడ మనం దేన్ని వదిలిపెట్టాం? ఎందుకు? భయము, కోపము ఇన్ని విషయాలు ఎందుకొచ్చాయంటే, ఈ పిల్లలు నా పిల్లలు కాదు, పరాయి పిల్లలు అన్నప్పుడు రాగం గుర్తొచ్చింది. అంటే రాగంలో నుంచే ఈ పిల్లల వల్ల మా ఇంట్లో ఎప్పుడూ ఇబ్బందులే. మాకేం జరుగుతుందో అన్న టెన్షను, భయము, తర్వాత కోపము. ఇన్ని విషయాలకి కారణమేంటి? మీరెవరో మీకు తెలియకపోవడమే. అంతటా భగవంతుడే ఉన్నారు. అన్ని రూపాలలో ఈశ్వరుడే ఉన్నారు. అంతటా సచ్చిదానందమే ఉంది. భగవంతుడు నేను చేసిన కర్మల నిమిత్తం ఎప్పుడు ఏది చెయ్యాలో ఆ పరమాత్మయే నిర్ణయిస్తాడు కానీ మనం నిర్ణయించేదేమీ లేదని
భగవంతుడి జ్ఞానాన్ని గుర్తుపెట్టుకొని మనకు ఏది దొరికితే దానితో సంతోషంగా ఉండటం మనం నేర్చుకున్నప్పుడు ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతామండి. అంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందడానికి ఈశ్వరుడు ఏం చెప్తున్నారు? మీరు దేని యందు మమత్వం పెట్టుకోకండి. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అనేటటువంటి ఆలోచన విడిచిపెట్టండి. ఎప్పుడూ సంతోషంగా జీవించటం కోసమే ప్రయత్నం చేయండి. అంటే మీరందరూ ఆనంద స్వరూపులే కానీ దేహ సంబంధమైన విషయాలు మీవి కాదు. మీరు ఎంత ప్రయత్నం చేసినా దుఃఖాన్ని పొందాల్సొస్తే దుఃఖాన్ని పొందుతారు. ఆనందం పొందాల్సొస్తే ఆనందం పొందుతారు. క్షణభంగురమైన జీవితాలు శాశ్వతమనుకొని మీరందరూ కూడా మోసపోకండి. ఏ క్షణంలో ఏం జరగాలో ఎవరెవరికి మీరు ఎప్పుడు రుణపడి ఉన్నారో ఆ రుణానుబంధం ప్రకారంగానే మీ కర్మలన్నీ నిర్ణయించబడతాయి. మనం చూడండి, ఒక్కొక్కసారి ఒకరింటికెళ్ళి వాళ్ళకి కావలసిన సహాయం చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మన ఇంట్లో ఉన్న పనులనే మనం చేసుకుంటూ ఉంటాం. అంటే నువ్వు ఎప్పుడు ఎవరికి రుణపడి ఉంటే ఆ రుణానికి సంబంధించిన విషయాలన్నీ ఈశ్వరుడు నీతో చేయిస్తుంటారు. ఎవరికైనా మనం పరాయి వాళ్ళకి ఏదైనా సహాయం చేయాల్సి వస్తే బాధపడిపోతాం. ఏంటో నా కర్మ వీళ్ళింటికి వచ్చి ఇన్ని పనులు చేయాల్సి వస్తుంది అనుకోకుండా, వీళ్లకు నేను రుణపడి ఉన్నానేమో, ఈశ్వరుడు నా చేత ఈ పనులు చేయిస్తున్నాడని మనం భగవంతుడి కార్యంగా మార్చుకున్నామనుకోండి మనం చేసే పనుని. ఇప్పుడు చూడండి, ఆనందంగా ఉంటాం. అమ్మయ్య, నా రుణాన్ని తీర్చేస్తున్నాడు భగవంతుడని. అక్కడ నువ్వు ఉన్న వాళ్ళతో సంతోషంగా నువ్వు అక్కడ పని చేసి వస్తావు. అలా నువ్వు పని చేయడం వల్ల అందరికీ నువ్వు నచ్చుతావు. చేసేటప్పుడు నీ మనసులో ఏ విధమైన దోషం లేదండి, అరమరికలు లేవు. భగవంతుడు నా కర్మను తీసేస్తున్నాడని సంతోషంగా. ఇప్పుడు మనం ఎవరికైనా అప్పున్నామండి, ఆ అప్పు తీర్చేటప్పుడు మనం ఎలా ఉంటాం? అమ్మయ్య, అప్పు పోతుంది, సంతోషం అని చెప్పేసి ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి వాళ్ళకి డబ్బు కడుతున్నాం. కట్టేటప్పుడు ఏమనుకుంటున్నాం? అమ్మయ్య, ఈ రోజుతో నాకు అప్పు తీరింది అని చెప్పేసి సంతోషంగా ఉంటావు. ఎందుకు సంతోషంగా ఉన్నావు నువ్వు? సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి? అప్పు తీరుతుందని. ఇప్పుడు మనం కూడా ఎవరికైనా ఏదైనా చెల్లిస్తున్నాం, ఏదైనా సహాయం చేస్తున్నాం, ఏదైనా చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏం తెలియాలి? నా రుణం పోతుంది అని సంతోషంగా ఉండడం నేర్చుకున్నాం అనుకోండి, హాయిగా ఉంటాం కదా. దానికోసం పరమాత్మ చెప్పాడండి, ఈ మూడు పోవాలంటే, రాగం పోవాలి, భయం పోవాలి, క్రోధం పోవాలంటే ఏం చేయాలి మీరు? మన్మయా అంటే నన్ను ఆశ్రయించండి అంటున్నారు. అంటే మీ మనసును నా యందు ఉంచండి. నేను ఈ దేహమే అనేటటువంటి భావనను విడిచిపెట్టి సచ్చిదానంద స్వరూపమే, నేను భగవంతుడి అంశని. అందుకే ఇంద్రియానాం మనశ్చాస్మి అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇంద్రియములన్నింటిలో మనసుగా నేనున్నానన్నారు. అంటే నా మనసు యందు భగవంతుడే ప్రకాశిస్తున్నాడంటే భగవంతుడు నాకు ఏ పనప్ప చెప్తే నేను ఆ పని చెయ్యాలి. కానీ నా మనసులో ఉన్నటువంటి, అంటే నేను పూర్వజన్మల్లో చేసిన ఏవైతే వాసనలు, కర్మలకు సంబంధించిన వాసనలు ఉన్నాయో, వాసనలంటే ఒకరి మీద ప్రేమ, ఒకరి మీద ద్వేషము, ఒక వంటకం అంటే ఇష్టము, ఒక వంటకం అంటే ఇష్టం లేకపోవడం, ఒక ప్రాంతం అంటే ఇష్టం, ఒక ప్రాంతం అంటే ఇష్టం లేకపోవడం, ఇవన్నీ వాసనలండి. పూర్వజన్మలలో మనం తెలుసో తెలియకో ఇవన్నీ మూట కట్టుకున్నాం అనమాట. ఈ మూటలన్నింటినీ ఏం చేయాలి? భగవంతుడి జ్ఞానంలో విడిచిపెట్టి ప్రతి కర్మయందు ఈశ్వరుడు నన్ను నడిపిస్తున్నాడు, ఈశ్వరుడు నాకేది అప్పచెప్తే ఆ పనిని నేను జాగ్రత్తగా చేస్తానని దేని గురించి ఆలోచన లేకుండా చేస్తున్న ప్రతి పని యందు కూడా మనం మన సొంత విషయం, మన కుటుంబం కోసం ఒక పని చేస్తే ఎంత నిష్కల్మషంగా చేస్తామో, అదే విధంగా మనకు భగవంతుడు ఈరోజు మనం ఎక్కడ ఎవరితో ఉండాలో, ఏ పని చేయాలో ఆ పని చేసేటప్పుడు, వాళ్ళు నాకు ఇష్టం లేని వాళ్ళు మా ఇంటికి వచ్చారు, వీళ్ళకి అన్నం వండి పెట్టాల్సి వచ్చిందని నీరసంగా పెట్టడం కాకుండా, భగవంతుడు వీళ్ళకి నేను రుణపడి ఉన్నానని చెప్తున్నారు, ఈ రుణాన్ని నేను తీర్చేయాలని చెప్పి పరమ సంతోషంతో నువ్వు ఆ రుణాన్ని తీర్చేసుకో. ఇప్పుడు చూడండి, మీ రుణం తీరిపోతుంది, మీరు బాకీ లేరు. అలా కాకుండా ఏంటో నా కర్మ, వీళ్ళకెందుకు నేను చేయాల్సి వస్తుంది ఇవన్నీ అని మనం చేశామనుకోండి, ఇప్పుడు మీరేం చేస్తున్నారు? కష్టపడుతున్నారు, వాళ్ళకి అన్ని పెడుతున్నారు. కానీ దాని చేత మీరేం చేశారు? ఇక్కడ నా రుణం తీరుతుందనే విషయం మరచిపోయి అక్కడ మనం ఏం చేసాం? వేరొక అనకూడనటువంటి 4 మాటలని పాపం మన ఖాతాలో వేసుకున్నాం. ఎంత సులభంగానో కర్మను దాటేయడానికి భగవంతుడు సూచనలు ఇస్తుంటే, ఈ సూచనలన్నీ మనం ఏం చేస్తున్నాం? వీటిని ఇవి నేను చేస్తున్నానని చెప్పేసి మనమందరం ఏం చేస్తున్నామంటే పాప పుణ్యాలను మన ఖాతాలో వేసుకుంటున్నాం. అప్పు తీర్చడానికి మనం వస్తే
కొత్తగా తిరిగి మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ కొంత అప్పు తయారు చేసుకుంటున్నామండి. పాపాన్ని తయారు చేసుకుంటున్నాం, పుణ్యాన్ని తయారు చేసుకుంటున్నాం. ఈశ్వర నాకు పుణ్యం వద్దు, పాపం వద్దండి. నేను ఎవరెవరికి రుణపడి ఉన్నానో ఆ రుణాని బంధాన్ని తీర్చి నన్ను నా స్వరూపంగా నిలబడటానికి కావలసిన స్థితిలో నన్ను నిలబెట్టండి అని భగవంతుణ్ణి వేడుకుందాం. అందుకే ఆయన ఏమంటున్నాడు, మన్మయా మాముపాశ్రితా, నన్ను ఆశ్రయించండి. నన్ను ఆశ్రయించండి అంటే నాకు భగవంతుడు అన్నీ ఇచ్చేస్తాడని మీరు పొద్దున్నే లేవగానే హాయిగా భగవంతుడే అన్నీ ఇచ్చేస్తాడని చెప్పి హాయిగా మీరు అలా కూర్చుంటే మీ దగ్గరికి బెడ్ కాఫీ రాదు, తర్వాత మీ దగ్గరికి భోజనం రాదు, మీ దగ్గరికి ఏదీ రాదు. మనం ఏం చేయాలి, అన్నీ భగవంతుడి మీద భారం వేసి మీరు చేసే ప్రతి కర్మను కూడా చక్కగా ఈశ్వరుడు ఎలా నిర్ణయించారో శాస్త్రంలో, అలా శాస్త్రం నిర్ణయించినట్టుగా ఒక్కొక్క పనిని చేసుకుంటూ ఆ పని యందు దోషాలు ఏవైనా ఉంటే మనం తెలియక చేస్తే క్షమాపణ కోరుకుంటూ భగవంతుడా నాకు మంచి మనస్సును ప్రసాదించండి అని. ఎందుకంటే అప్పుడప్పుడు మనకు కోపం వస్తుంది అనుకోండి, స్వామి ఈ కోపం ఎందుకో వస్తుంది, ఈ కోపం రాకుండా నన్ను మీరే కాపాడాలి అని చెప్పి భగవంతుడికి ఒకసారి మనం ఏం చేద్దాం, ప్రార్థన చేద్దాం. చేసి కోపం తగ్గేలాగా అవతలి వాళ్ళు ఏ మాటలాడినప్పటికీ కూడా నా కోపం రాకుండా మీరే నన్ను కాపాడాలని ఆయన నిరంతరం స్మరణ చేసుకుంటూ ఉండాలి. అందుకే ఆయన చెప్తాడు, మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యత్య సంశయ. అంటే మీ యొక్క మనస్సు బుద్ధిని నాయందు సమర్పించి మీ యొక్క కర్మ చెయ్యండి. తస్మా సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్యచ. తస్మాత్ సర్వేషు కాలేషు, ఎప్పుడు కూడా మీరు నాయందే మీ మనసును దృష్టి పెట్టి మీరు కర్మలు యుధ్యస్వ అంటే మీరు కర్మ చెయ్యండి. అప్పుడు చేస్తూ ఉంటే నాయందు మనసును లగ్నం చేసి చేస్తుంటే మీరేదైనా పొరపాటుగా ఏదైనా ఒక మాట మాట్లాడటానికి సిద్ధమైన అంటే మీరు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మలు మీకెవరి మీదనో కోపం ఉండి ఆ కోపాన్ని గనక మీరు ఈ జన్మ ప్రయత్నం చేత తీర్చుకునే ప్రయత్నం చేసినా మీరు చెడ్డ మాటలు మాట్లాడకుండా భగవంతుణ్ణి మీరు ఆశ్రయిస్తే భగవంతుడు మిమ్మల్ని కాపాడతాడని ఈశ్వరుడు మనకు చెప్తున్నారు. అందుకే నన్ను ఆశ్రయించండి, నేను చెప్పినట్టుగా, నేను శాస్త్రంలో చెప్పినట్టుగా కర్మ చేయండి, నన్ను స్మరణ చేసుకోండి. నన్ను స్మరణ చేసుకుని కర్మ చేస్తుంటే మీరు విన్న జ్ఞానాన్ని గుర్తొచ్చేలాగా చేస్తానంటాడు పరమాత్మ. మీకు కష్టం వస్తే ఆయన మన కష్టాన్ని పక్కకు జరపడండి. ఇప్పుడు నాకు అనారోగ్యం రావలసి ఉందండి, అనారోగ్యం రావలసి ఉన్నప్పుడు అది పెద్ద స్థాయిలో తీవ్ర స్థాయిలో రావాలి. కానీ ఎప్పుడూ భగవంతుడి యొక్క స్మరణ చేసుకుంటూ మరి భగవదర్పిత కర్మ చేస్తున్నామనుకోండి, ఈశ్వరుడు ఏం చేస్తాడు, తీవ్రమైన స్థాయిలో మనకు అనారోగ్యం రాకుండా ఆయన ఏం చేస్తాడంటే కాస్త సూక్ష్మంగా వస్తుంది, జ్వరం వస్తుంది, ఆ జ్వరం యందు నువ్వు ఎక్కువగా నీరసపడిపోకుండా నువ్వు నీ పనులు నువ్వు చేసుకునేలాగా ఈశ్వరుడు నీకు సహాయం చేస్తాడు. చూడండి భగవంతుడు ఏమంటున్నారు, నీకు అధికమైన రక్షణ కలుగుతుంది, నీ యొక్క పాపపు యొక్క తీవ్రత కూడా తగ్గిస్తాను అంటున్నాడు. నన్ను ఆశ్రయిస్తే నేను రక్షిస్తానంటున్నాడు. బహవో జ్ఞాన తపస, ఇలా జ్ఞానాన్ని తెలుసుకుని ఎవరైతే మరి నేను చెప్పిన విధంగా కర్మ చేస్తారో అలాంటి వాళ్ళు బహవో అనేక మంది ఏమయ్యారట అంటే పూతా మద్భావమాగతాహ, అంటే వాళ్ళు పవిత్రమయ్యి నన్ను పొందారు. ఇక్కడ పరమాత్మ చెప్పే మాట బాగా అర్థం చేసుకోవాలి. పూత అంటే పవిత్రులవుతారు. మీరు చేసే కర్మల చేత ఇతరుల యొక్క దోషములను ఎంచకుండా మీ యొక్క రుణానుబంధాన్ని తీర్చుకోవడానికి ఈశ్వరుడి యొక్క సహాయాన్ని తీసుకొని మీరు ప్రతి క్షణం కూడా ఎప్పుడైతే మరి సర్వ కర్మ ఫల త్యాగం, సమస్త కర్మల యొక్క ఫలాలను ఈశ్వరుడికి సమర్పణ చేస్తూ ఏ పని చేస్తున్నా 10 మంది యొక్క శ్రేయస్సు కోసమే మీరు గనక కర్మ చేస్తుంటే ఆ కర్మ మిమ్మల్ని ఏం చేస్తుందంటే భగవంతుడి యొక్క పాదాల దగ్గరికి తీసుకెళ్తుంది. పరమాత్మ చెప్తున్నారు, జ్ఞానమనే తపస్సు చేత అనేకులు ఏం చేశారు, నన్ను ఆశ్రయించి నేను చెప్పిన విధంగా కర్మ చేసి రాగాన్ని, భయాన్ని, కోపాన్ని పోగొట్టుకొని పవిత్రమైపోయి, అంటే ఏదైనా మనం చేసేటటువంటి కర్మలలో ఏంటి, ఒక పని చేస్తున్నప్పుడు ఇతరుల యొక్క దోషాలను ఎంచకుండా అక్కడ నీకు అప్పచెప్పబడినటువంటి బాధ్యతలను మాత్రమే నువ్వు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు నువ్వేమవుతున్నావు, పవిత్రమైపోతూ. మనం పవిత్రమైనప్పుడు
మనం ఎక్కడికి వెళ్తామట? ఈశ్వరుడి యొక్క పాదాలను చేరుకుంటామట. అందుకే భగవంతుడు ఏమంటున్నారంటే, భగవంతుణ్ణి ఆశ్రయించి భగవంతుడు చెప్పిన విధంగా కర్మ చేయాలి. అంటే ఇక్కడ పరమాత్మ ఏమన్నారు? నన్ను ఆశ్రయించండి అంటే నేను చెప్పిన విధంగా బతకాలి. ఇప్పుడు మనము ఎవరి సహాయమైనా తీసుకుంటున్నాం అనుకోండి, వాళ్ళు చెప్పినట్టుగా వినాలి. ఒక్కొక్కసారి వాళ్ళ మాటలు మనకు నచ్చకపోయినా, అయ్యో నాకు ఏ కష్టం వచ్చినా వాళ్ళే కదా నాకు సహాయం చేసేది, అన్నీ నాకు ఇష్టం వచ్చినట్టుగా ఎలా ఉంటాయని, మరి మనల్ని రక్షిస్తున్న వాళ్ళు చెప్పినట్టుగా మనం మన యొక్క ఏదైనా ఒక పని చేసేటప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా చేస్తాం కదండి. ఎందుకు చేస్తాం? మరి వాళ్ళు మనల్ని రక్షిస్తున్నారు. అదే విధంగా భగవంతుడు కూడా నేను మిమ్మల్ని రక్షిస్తానంటున్నాడు. ఆ పరమాత్మ మనల్ని రక్షిస్తానంటున్నాడు కాబట్టి ఆయన శాస్త్రములందు చెప్పబడిన విషయాలను తెలుసుకొని ఆచరించి మనమేం కావాలి? పవిత్రులమైతే మనలో ఉన్న రాగము, భయము, క్రోధము అన్నీ పోతాయట. ఇవన్నీ పోయి అందరిలో దేవుణ్ణే చూడగలిగిన స్థాయికొస్తే అప్పుడు మనం పరమాత్మని చేరుకుంటామని కృష్ణ పరమాత్మ చాలా చక్కగా మనకు జ్ఞాన ఉపదేశాన్ని చేస్తూ ఉన్నారు. మనం ఏది కోరుకుంటే పరమాత్మ మనకు అదే ఇస్తాడని తర్వాత శ్లోకంలో మనకు చెప్పబోతున్నారండి. దానిని మనం మళ్ళీ రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం. అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.